CMR Shopping Mall grand opening on 10th September in Miapur. ఓం గం గణాధిపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. హాయ్ ఐజీ వ్యూవర్స్, ఇప్పుడు మనం వచ్చేసాం హైదరాబాద్లోని నాలెడ్జ్ సిటీలో ఉన్న మై హోమ్ పూజా అపార్ట్మెంట్లోకి. మరి మై హోమ్ పూజ అంటే హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ గుర్తుపడతారు. సో ఇది గేటెడ్ కమ్యూనిటీ, అందరికీ తెలిసిందే, అండ్ చాలా హైఫై పీపుల్ ఇక్కడ ఉంటారు. అయితే ఇప్పుడు ఇంకో విధంగా కూడా మై హోమ్ పూజకి చాలా పేరు వచ్చింది. అది ఏ విధంగా అంటే వినాయకుడి లడ్డు వేలం పాటలు. మనకి వినాయకుడి లడ్డు వేలం పాట అనగానే మొదటగా గుర్తొచ్చేది బాలాపూర్ లడ్డు. ఎందుకంటే వినాయక చవితిలో పెట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ ఇయర్ నుంచే కూడా వేలం పాటలో తనకంటూ బాలాపూర్లో ఒక ప్రత్యేకత సంపాదించుకుంది. కానీ ఇప్పుడు చాలా చోట్ల, బాలాపూర్ ఒక్కటే కాదు, చాలా చోట్ల కూడా లడ్డు వేలం పాటలో లక్షల్లో పోతుందన్నమాట. సో బాలాపూర్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకోవాలి అని అంటే మై హోమ్ పూజ. ఎందుకంటే ఈసారి లడ్డు వేలం పాటలో 51,07,777 రూపాయలకు కొనడం జరిగింది. మరి అది కొన్నది ఎవరో కాదు, కొండపల్లి గణేష్ గారు. మరి వాళ్ళ ఇంటికే మనం వచ్చాము. అతను మై హోమ్ పూజాలోనే ఉంటారు. ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే. నమస్తే. హాయ్, కంగ్రాట్స్ అండి మీకు. థ్యాంక్ యూ అండి. సో రాగానే వినాయకుడు కనిపిస్తూ ఉన్నాడు. వీళ్ళంతా చాలా ఆధ్యాత్మికంగా అనిపిస్తూ ఉన్నారు. లాస్ట్ టైం కూడా లడ్డు వీళ్ళే కొన్నారు, కొండపల్లి గణేష్ గారు, ఖమ్మం వాసి. వాళ్ళ మిస్సెస్ తను. మీ గుడ్ నేమ్ అండి? కొండపల్లి సరిత అండి నా పేరు. ఓకే. మీ బాబు? మా బాబు తనీష్. ఓకే. ఒక్కడే బాబు? ఇద్దరు బాబులు అండి, విఘ్నేష్, తనీష్ ఇద్దరు. ఓకే. సో ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో వేలం పాటలో, మై హోమ్ పూజాలో వేలం పాటలో వాళ్ళు కొన్న లడ్డు మీరు చూడండి. వీళ్ళు 51,07,777 రూపాయలు పెట్టి ఈ లడ్డు కొనడం జరిగింది. లాస్ట్ టైం కూడా వీళ్ళే కొన్నారు, అప్పుడు 29 లక్షలు. ఆ తర్వాత వాళ్ళకి బిజినెస్లో బాగా కలిసి వచ్చింది. అందుకోసమని ఈసారి వేలం పాట కూడా చాలా పోటాపోటీగా జరిగింది. ఇంకొకరు కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు కదండి. సో ఇంత ఎక్కువ పోయినప్పటికీ మీరు ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా లడ్డు వేలం పాటలో మీ భర్త పార్టిసిపేట్ చేస్తారు అని విన్నాము. అవునండి. సో మీ ఇంట్లోకి వస్తే కూడా అన్ని గణేశుడి ఫోటోలు, అండ్ మీ హస్బెండ్ పేరు కూడా గణేషే. సో ఏంటి చెప్తారా? యాక్చువల్గా మా మామగారు కోటేశ్వరరావు గారండి, తన సింగర్ అయిన ఎంప్లాయ్. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. తనకు అక్కడ కొత్తగూడెంలో ఉన్నప్పుడు వర్క్ చేసేటప్పుడు అక్కడ గణేష్ టెంపుల్ ఉండేది. వారికి గణేష్ మీద ఉన్న అభిమానం వల్ల వారు మా సార్కి గణేష్ అని పేరు పెట్టుకున్నారు. అదే విధంగా తను అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 6 to 7 మధ్యలో కంపల్సరీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ ఆధ్యాత్మిక భావం అనేది తనతో పాటు ఫ్యామిలీ మొత్తానికి కూడా గణేష్ అంటే ఒక వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది అన్నట్టు, వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే. ఆ విధంగా మా అందరికీ కూడా గణేష్ దేవుడు అంటే చాలా ఏమంటారు ఇంట్రెస్ట్ అన్నట్టు. ఓకే. అంతేకాకుండా మీ అత్తమామలు గణేష్ మాల కూడా ధరిస్తారు అని విన్నా. అవునండి. ఇల్లందులో చాలా సంవత్సరాల నుంచి అంటే గణేష్ టెంపుల్ సార్ మా మామయ్య గారికి గణేష్ మీద, దేవుడి మీద ఉన్న భక్తి వల్ల మాకున్న స్థలంలో కొంత స్థలంలో అంటే ఇంటి పక్కనే స్థలం ఉంది. అక్కడే ఏం చేసాము, మేము పక్కనే ఒక చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించినాము. అది క్రమాభివృద్ధిగా ఏమవుతుంది, అది డెవలప్మెంట్ మేమే చేస్తున్నాం. మాతో పాటు ఆ నివాసులు కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం. ఒక వినాయకుడి చతుర్థి అనే కాదు, అందులో శివరాత్రికి కళ్యాణం ఇవన్నీ కూడా చేస్తున్నాం అన్నట్టు మేము. లాస్ట్ టైం కూడా 29 lakhsకి ఉన్నారు కదా. సో అంతవరకు అంటే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 51 lakhs అబోవ్ ఉన్నారు. ఏంటి వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది అని విన్నాము.
అంటే లడ్డు అనేది మన మొక్కలమే కాదు, అంటే దేవుడికి మనం తీసుకోవడం వల్ల గుడి డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంటుందండి. దాంతోపాటు మనం తీసుకోవడంతో పాటు మనతో పాటు ఉన్న చుట్టూ ప్రజలకు కూడా మనం దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. దేవుడి ఆశీస్సులు మనకు ఉంటాయి, మనతో పాటు వాళ్ళకు ఉంటాయి. అంటే మన ద్వారా, అంటే మనం తీసుకోవడం వల్ల అయితే కొంచెం అమౌంట్ అనేది పెరిగిద్ది, అది గుడికి ఉపయోగపడుతుంది. మనతో పాటు వేరే పబ్లిక్ అయితే ఏం చేస్తుంటే వాళ్ళ ఇంటి వరకు మాత్రమే తీసుకుంటారు, ఎవరికి డిస్ట్రిబ్యూషన్ చేయరు. మనం తీసుకోవడం వల్ల పక్కన మన చుట్టూ ఉన్న నైబర్స్ తో పాటు మనతో ప్రయాణించిన వాళ్ళందరికీ కూడా మనకు దేవుడు ఆశీస్సులు చేసి మనం ఎంత అభివృద్ధి చెందుతున్నాం, మనతో పాటు వాళ్ళందరూ కూడా అంతే అభివృద్ధి చెందుతారు కదా. సూపర్. ఓకే, ఇప్పుడు లాస్ట్ టైం కొన్నారు కదా, అంటే మీకు బిజినెస్లో ఏ విధంగా కలిసి వచ్చింది? అంటే మేము చేసే వ్యాపారము రియల్ ఎస్టేట్ అండి, దాంతోపాటు ఇంకా కొన్ని ఉన్నాయి. మేము తీసుకున్న ప్రతి స్టెప్లో కూడా దేవుడి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల, ఈ లడ్డు తీసుకోవడం వల్లనే మనకి జరిగిందేమో అన్న ఉద్దేశం కూడా మాకు ఉండడం వల్ల మేము ఈసారి కూడా యాక్షన్లో పాట పడాల్సి వచ్చింది. ఓకే, ఎట్లా జరుగుతాయి ఇక్కడ మైహోం పూజలో? వినాయక చవితి వినాయక చవితి అని కాదండి, ప్రతి ఫెస్టివల్ కూడా చాలా బాగా చేశారు. ఇది ముస్లిమ్స్ ఫెస్టివల్, ఇది హిందూస్ ఫెస్టివల్, ఇది క్రిస్టియన్స్ ఫెస్టివల్ అనుకుంటా వసుదైక కుటుంబం అనేది మహేం భుజాలో ఉంటుంది. ఓకే, యాక్చువల్లీ అనుకుంటాం అంటే చాలా పెద్ద పెద్ద ఫ్లాట్స్ కదా, ఒకరితో ఒకరికి సంబంధం లేనట్టు ఉంటారేమో. యాక్చువల్గా వాళ్ళ బిజీ షెడ్యూల్ వాళ్ళకే ఉంటుందండి. ఇట్లాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రమే కమ్యూనికేషన్ అనేది జరుగుద్ది. అంటే ఎవరి బిజీ టైం వాళ్ళది, కాకపోతే ఫెస్టివల్ టైమ్స్ లో ఇంత టైం అనేది స్పెండ్ చేయడానికి ఆ టైంలో ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ అమౌంట్ ఎప్పటిలోపు కట్టాల్సి ఉంటుంది మీకు? ఇప్పటి వరకు అప్పడం లేదండి, యాక్షన్ పడిన జస్ట్ 1 or 2 days లోనే మనం చెక్ అనేది కంపల్సరీ ఇచ్చేసేయాలి. ఓకే, ఐ థింక్ ఇచ్చినామనే మేము అనుకుంటున్నాం. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీ హస్బెండ్ ముందే మీరు అనుకున్నారా ఎంతకు పోయినా కానీ కొనాలి అని? వాస్తవం చెప్పాలంటే అండి, లాస్ట్ టైం పాడినాం కాబట్టి ఎక్కడైనా సరే ఒకసారి పాడడం అనేది మన ఇది, తర్వాత మనతో పాటు మిగిలిన వాళ్ళు పాడాలి అని అనుకుంటాము. యాక్చువల్గా మమ్మల్ని రెడీ అవ్వమనే ఉన్నారు సార్. మేమేమనుకున్నాము ఏంటి అంటే, ప్రతిసారి పాడిన వాళ్ళని మనం సన్మానం ద్వారా ఏమంటారు సన్నాయి మేళమింపుల ద్వారా తీసుకెళ్తారు అంటే, ఓహో ఇలా తీసుకెళ్ళి మనం సన్మానిస్తారేమో అనుకొని మేము అనుకున్నాం. తను మాకు చెప్పలేదు, తను పార్టిసిపేట్ చేస్తున్నా అన్న విషయం మాకు తెలియదు వాస్తవానికి. అక్కడికి పోయిన తర్వాత 25 lakhs దాకా కూడా సార్ అసలు ఏం పాట పాడలేదు. అంటే ఇంతకుముందు 29 lakhs కదా, అంటే దాని బిట్ అనేది ఎబో కావాలి, అందుకోసం తను కామ్ గా ఉన్నాడు. సరే లే అనుకున్నాం మేము. తర్వాత మెల్లగా 25 నుంచి స్టార్ట్ అవుతుంటుంటే అప్పటికి నేను ఆపాను, వద్దులేండి మిగిలిన వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాము అని అన్నాను. సార్కి ఇంతకుముందు తీసుకున్న ఇప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందడం జరిగింది కాబట్టి అది దాన్ని ఉద్దేశించి సార్ తీసుకోవాల్సి వచ్చింది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ లడ్డూని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు? మైహోం భూజా రెసిడెన్షియల్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఫ్లాట్కి ఇస్తాము. మాతో పాటు వ్యాపారంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, ప్రతి మన ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరికి కూడా మేము డిస్ట్రిబ్యూషన్ అనేది చేసాం. ఊర్లో కూడా అంటే మనతో పాటు ఎవరెవరు ప్రయాణిస్తున్నారో ఫస్ట్ నుంచి మా వ్యాపారం స్టార్ట్ చేసి 2006లో స్టార్ట్ చేశారు యాక్చువల్గా. అంటే దినదినాభివృద్ధిగా జరుగుతున్నది ఇది కూడా. మీకు మొదలే చెప్పాం మేము మిడిల్ క్లాస్ నుంచి వచ్చామని, సో ఇది కంటిన్యూ చేస్తాం అన్నట్టు అలా. ఓకే, సో గ్రేట్. మిడిల్ క్లాస్ నుంచి ఈ రేంజ్కి ఎదిగి ఇవాళ మీరు ఆ గణపతి లడ్డూనే దక్కించుకున్నారు, లక్షల్లో. అది కూడా దేవుడు అనుగ్రహం ఉంటే ఏదైనా జరిగిద్దండి. ఓకే, దేవుడు అనుకున్నారు, తను మా ద్వారా తీసుకోవాలనుకున్నారు కాబట్టి మేము తీసుకున్నామని మేము అనుకుంటున్నాం. పొలాల్లో కూడా చల్లుతారు, ఇలా పొలాలు ఉన్నవాళ్ళు అని అంటారు, మీకున్నాయా? ఉన్నాయండి. ఓకే, ఈ పొలాల్లో చల్లుతారా నిజంగా లడ్డూని? కంపల్సరీగా చల్లుతారండి. ఎంతో అంత ఇంతకుముందు ఏం చేసేలా అంటే మేమే పాడినాం, మనకే ఉండాలి అనేది స్వార్థం అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనం డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఎంతో అంత కొంత అనేది పొలాల్లో వేయడం జరిగిద్దండి. ఓకే, ఇంకా గణేశుడికి సంబంధించి ఎటువంటి ఉత్సవాలు చేస్తారు మీరు ఇంట్లో? ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు? అంటే స్పెషల్గా చెప్పాలంటే వినాయక చవితి అని, మళ్ళీ తర్వాత వెనస్డే మేము కంపల్సరీగా వినాయకుడికి పూజలు చేయడం అనేది జరుగుతుందండి. ఓకే, సో మా అత్తయ్య గారు అయితే చతుర్థి మంత్లీ 2 times వస్తుంది కదా చతుర్థికి, ఆ 2 times కూడా ఫాస్టింగ్ ఉండడం అలాంటివన్నీ కూడా చేస్తుంటది. ఓకే, నేను అన్ని మాలలు విన్నాను కానీ గణేష్ మాల అనేది అంటే చాలా
తక్కువగా విన్నాను. యాక్చువల్గా నేను కూడా ఇల్లందు పోయిన తర్వాతనే విన్నా అండి. ఆ అయ్యప్ప స్వామి మాల అనేది తెలుసులే, కానీ గణపతి మాల కూడా ఉంటుంది. అంటే ఏంటంటే ఎవరిళ్ళలో వాళ్ళు చేసుకుంటారు. ఈ గణపతి మాల వేసుకోవడం అనేది ఏంటంటే 9 రోజులు ఎలాగో మనము ఎలాంటివి కూడా వెజిటేరియన్ ఫుడ్ అది కూడా ఒక పద్ధతిగా అయ్యప్ప స్వామికి ఎలాగైతే చేసుకుంటారో, కాకపోతే అయ్యప్ప స్వామికి 41 డేస్ చేసుకుంటారు, ఇక్కడ 11 డేస్ మాత్రమే చేసుకుంటాం. 11 డేస్ ఆర్ 21 డేస్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మీ అత్త మామలు మాల అయ్యబట్టి? లేదు 20 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. 20 ఇయర్స్ నుంచి చేస్తున్నారా? బాబుకి ఎట్లాంటి స్పెషల్ ఇంట్రెస్ట్? మాల వేసుకున్నావా? అంటే బాబుకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండనప్పుడు మేము కూడా బాబుకి వేసుకుందామని అనుకున్నాము. అలా 1 టైం వేసామన్నట్టు. ఒక 4 ఇయర్స్ బ్యాక్ వేసాము. ఓకే, ఇంకో బాబు 10th స్కూల్లో ఉన్నారు, హాస్టల్లో ఉన్నారు. మీకు గణేశుడు అంటే భక్తి అది ఎట్లా పెరిగిందమ్మా తనీష్? డాడీకి ఉందని పూజ చేస్తావా నువ్వు ప్రతిరోజు? గణేశుడికి మొక్కుతావా? ఓకే, స్కూల్కి పోయే ముందు అవునా, బొట్టు పెట్టుకొని పోతాం. ఓకే, ఈసారి నీకు ఎట్లా అనిపించినాయి సెలబ్రేషన్స్ మై హోమ్ పూజలు? లాస్ట్ టైం కంటే బెటర్. అవునా, ఓకే. నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తావు ఈ వినాయక చవితి నిమజ్జనం వరకు కూడా? పోయి అక్కడే ఉండి హెల్ప్ చేసి. ఓకే, యాక్చువల్గా మేము ఇల్లందులో ఉన్నప్పుడు అయితే ప్రతిదీ అంటే ఎవ్రీడే ఏదో ఒక స్పెషల్గా అంటే హనుమాన్ జయంతి కానీ కుంకుమార్చన ఇట్లాంటివి అక్కడ కూడా డైలీ మార్నింగ్ ఈవినింగ్ అనేవి పూజలు కంపల్సరీ చేస్తారనండి. అయితే వీళ్ళు ఏంటంటే మాతో పాటు మేమేం చేస్తున్నామో మా వెనకనే వచ్చి వీళ్ళు కూడా అది కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళకి అదొకటి సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు. పెద్దవాళ్ళు ఎట్లా చేస్తే పిల్లలు ఫాలో అవుతూ ఉంటారు కదా. సో ఫ్యామిలీలోనే ఉంది గణేశుడు అంటే ఒక భక్తి విశ్వాసం. సో వాళ్ళు పిల్లలకు కూడా అదే వచ్చింది అన్నమాట. ఓకే, అక్కడ ఇల్లందులో టెంపుల్లో మొత్తం అంటే అది గవర్నమెంట్ అండర్ ఏమన్నా తీసుకుందా? డెవలప్ అవుతుంది కాబట్టి మీరే చూసుకుంటారా? మేమే చూసుకుంటున్నామండి. ఓకే, సో అంటే ఎక్కువ మంది వస్తూ ఉంటారా క్రౌడ్? కాలనీలో ఉన్న వాళ్ళ వరకైతే వచ్చేస్తారండి, కాలనీలో ఉన్నంత వరకైతే వస్తుంటారు. ఓకే, ఆ టెంపుల్లో ఇంకా ఎట్లాంటి సెలబ్రేషన్స్ అవుతాయి? పండగలప్పుడు ఎట్లా ఉంటుంది అక్కడ? పండగలు మీరు వెళ్ళడం జరుగుతుందా అక్కడికి? పండగలప్పుడు కంపల్సరీ వెళ్తామండి. దసరా టైంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు, దుర్గామాత ఉత్సవాలు జరుగుతాయి, వినాయకుని పూజలు జరుగుతాయి. శివరాత్రి టైంలో మేమే విగ్రహాలను తీసుకొని ప్రతిష్ఠించి వాటి కళ్యాణం, శివ కళ్యాణం చేయడము ఇలాంటివి జరుగుతాయండి. ఓకే, మీ మామగారు సింగరేణిలో ఎంప్లాయీ అన్నారు. మీ హస్బెండ్ చాలా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇక్కడ వరకు ఎదిగారు అని అన్నారు కదా. సో ఎట్లా ఎదగడం జరిగింది? ఏది బాగా కలిసి వచ్చింది? ఫస్ట్ తను MBA చేశారండి. MBA చేసిన తర్వాత అవుట్ ఆఫ్ వెళ్ళి అక్కడ నుంచి వచ్చేసి తన ఉన్న సరౌండింగ్ నుంచి ఏ బిజినెస్కి ఏ రకంగా అంటే బ్యాంక్లో జాబ్ చేశారు. తను బ్యాంక్లో జాబ్ చేసి అక్కడ అన్ని మెలకువలు తెలుసుకొని తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. అలా దాని తర్వాత ఏ టైంలో ఏది వస్తుంది అనేది ముందే గెస్ చేసి తను అంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్ ఇప్పుడు ఇట్లున్నది, నెక్స్ట్ ఏమొస్తుంది, ఏ బిజినెస్ అయితే బాగుంటుంది అని ముందు 1 స్టెప్ ముందే ఉంటాడు. ఓకే, సో ఎక్స్పీరియన్స్ చేసిండు కాబట్టి సో తనకు ముందే తెలిసిపోద్ది అనమాట. ఎనీవేస్ చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. లడ్డు కొన్న వాళ్ళ ఇంటికి మేము కూడా వచ్చాము. సో ప్రతి ఏడాది కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి. ఆ గణనాథుడి ఆశీస్సులు మీ పైన ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.